నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము చిత్తూరు కలెక్టరేట్ లో మహిళా ఉద్యోగుల ఫిర్యాదుల పెట్టెను సంయుక్తంగా ప్రారంభించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన నేపథ్యంలో గురువారం ఏర్పాట్లను అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి పరిశీలించిన టీటీడీ ఈవో శ్యామలారావు తిరుపతిలో ప్రతిపక్షం బలమేంటో నిరూపిస్తాం భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటాం హెచ్చరించిన తిరుపతి నగర బూత్ కమిటీ అధ్యక్షురాలు ముప్పాల సాయి కుమారి. వార్తల్లోని వివరాలు. ఏపీ జేఏసీ అమరావతి చిత్తూరు మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో మహిళా ఉద్యోగుల ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేయగా గురువారం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏవో కులశేఖర్, ఏపీ జేఏసీ చిత్తూరు జిల్లా మహిళా విభాగ ప్రెసిడెంట్ జయంతి, జనరల్ సెక్రటరీ లలిత, కో చైర్మన్ శోభ, మెంబర్ సెక్రటరీలు సరిత, పుష్పలత, ఇతర మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి గురువారం పరిశీలించారు. ముందుగా పద్మావతి అతిథి గృహం వద్ద ముఖ్యమంత్రికి చేసిన వసతి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1 శ్రీవారి ఆలయంలో చేసిన దర్శన ఏర్పాట్లను తనిఖీ చేశారు. తదనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ముఖ్యమంత్రి మరియు వారి కుటుంబ సభ్యులు చేసే అన్నప్రసాద సేవకు సంబంధించి చేసిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు లోకనాథం, రాజేంద్ర, భాస్కర్, విజేఓ సురేంద్ర, డిఈ చంద్రశేఖర్, ఆలయ పేష్కార్ రామకృష్ణ, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలో ప్రతిపక్షం బలమేంటో నిరూపిస్తామని భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటామని తిరుపతి నగర బూత్ కమిటీ అధ్యక్షురాలు ముప్పాల సాయి కుమారి హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఉచిత బస్సు హామీ గురించి ప్రజలకి తెలియాలి అన్న ఒక సదుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి మహిళా విభాగం ఆధ్వర్యంలో, అలాగే తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాన్ని రాష్ట్రం మొత్తం ప్రజలందరూ స్వాగతించారు. ఇంత వినూత్నంగా ప్రజల సమస్య పైన స్పందిస్తున్న ప్రతిపక్షాన్ని ఇప్పుడే చూస్తున్నాము. అందులోనూ తిరుపతి నియోజకవర్గం సంబంధించిన మహిళా విభాగం వాళ్ళు ప్రజల కోసం వాళ్ళ పక్షాన్ని నిలబడి ప్రభుత్వం ఇచ్చిన హామీని అడుగుతున్నారు అన్న ఒక సందేశాన్ని రాష్ట్రం మొత్తం తీసుకెళ్లాం. ఇది సంతోషం. ఇకపోతే ఈ విషయం కోసమై కూటమి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ నిర్వహించిన వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేశారు. వాళ్ళకి ఒకటే సమాధానం, మీరు స్థాయిని తగ్గించి మాట్లాడి మా నాయకుడిని విమర్శించి అలాగే ప్రజలకి ఏమి ఇవ్వాలా అన్నది మీరే నిర్ణయిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. మీ స్థాయికి మేము దిగజారలేము, మా నాయకుడు మాకది నేర్పించలేదు. ఈ రోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చండి అని మేము నిన్న ఆ బస్సులో ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సమాధానం చెప్పండి. మీ చుట్టూ ఉన్న కార్పొరేటర్లు, అలాగే మీ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, వాళ్ళ కొడుకు కానివ్వండి, వీళ్ళంతా కూడా గత ప్రభుత్వం ఏదో తప్పులు చేశారంటున్నారు కదా. ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారు వీడియో ప్రసంగించినప్పుడు వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ఒక భాగం. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని ఇక్కడి నుంచి అక్కడికి జంప్ అయిన వాళ్ళందరూ అక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు నిర్వహించడం కాదు. మీకందరికీ తెలుసు భూమన కరుణాకర్ రెడ్డి గారంటే ఏంటి, భూమన అభినయ్ గారంటే ఏంటని. కార్పొరేటర్ టికెట్లు పొందిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు అందరూ ఈ రోజు అటు పార్టీ మారి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. ఇది నిజంగా మీ సభ్యతకి వదిలేస్తున్నాం. తిరుపతిలో గత 30 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా అభినయ్ గారు రోడ్లు వేయించి నిర్మించి కొత్తగా అభివృద్ధిని తిరుపతికి అందించారు. ఇది నిజం కాదా? మీరు సాక్ష్యం కాదా? ఆలోచించి మాట్లాడండి. ఇది జస్ట్ మొదలు మాత్రమే. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేంత వరకు, ప్రజలకి ఇచ్చిన హామీలని వాళ్ళకి అందించేంత వరకు అభినయ్ గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే తిరుపతి నాయకులం అందరం కూడా ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటాం.
వినూత్నంగా కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తూనే ఉంటున్నాం. మీకు దమ్ముంటే మేము నిర్వహించిన కార్యక్రమాలకి ప్రెస్ మీట్ పెట్టి ఏ రోజు ఉచిత బస్సు ఇవ్వబోతున్నారు అంటే, మీరు ఉగాదికి ఇస్తారని చెప్తున్నారు కదా, ఒకవేళ ఉగాది రోజున దీని గురించి ఒక క్లారిటీ రాకపోతే మీ కార్పొరేటర్లందరూ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఆలోచించుకొని మాట్లాడుకోండి. ఎందుకంటే మీ కూటమి ప్రభుత్వంలో నాయకులు చాలా మంది ఉన్నారు. ఏ నాయకుడు ఎలా మాట్లాడుతున్నారో తెలియదు. ముఖ్యమంత్రి గారే స్వయంగా రాష్ట్రం అంతా బస్సులందరికీ ఫ్రీ ఉచితంగా తిరగచ్చు మహిళలు అన్నారు. కానీ మొన్న శాసనసభలో మంత్రి గారేమో మీ జిల్లా వరకు మాత్రమే పరిమితం అన్నారు. మీలో మీకే క్లారిటీ లేదు. ఇప్పుడు ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు? ప్రతిపక్షంలో మేముంటూ ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మాకుంది. దీన్ని ఎవరూ కాదనలేరు. చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం దామల చెరువు పంచాయతీలోని దామల చెరువు సాదిమహల్ భారతంమిట్ట బాలిరెడ్డి గారి పల్లెలో ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి మహిళలతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పంచాయతీలలో ఉన్న ఇతర సమస్యలను తెలుసుకుంటూ మహిళల పొదుపు సంఘాలతో వారు ఏ విధంగా ఆర్థికంగా ఎదగవచ్చునో తెలియజేస్తూ పాకాల మండలం దామల చెరువు పంచాయతీలోని దామల చెరువు సాదిమహల్ భారతంబెట్ట బాలిరెడ్డి గారి పల్లెలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ముఖాముఖి కార్యక్రమానికి వచ్చిన పులివర్తి సుధారెడ్డికి వెళ్లిన ప్రతి పంచాయతీలోనూ కూటమి నాయకులు మహిళలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి వచ్చిన మహిళలను పులివర్తి సుధారెడ్డి పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాక పంచాయతీలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్న మహిళా నేత పులివర్తి సుధారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముందు చూపుతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వమని మహిళా నేత పులివర్తి సుధారెడ్డి తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మహిళలకు స్వయం ఉపాధి కింద ఉచిత టైలరింగ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు మరెన్నో గొప్ప అవకాశాలు కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అంటారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఎక్కువగా ఉన్నందున పాకాల మండలం దామల చెరువు పంచాయతీల్లో మామిడి మండీలు ఎక్కువని తెలిపారు. అసెంబ్లీలో మామిడి రైతులకు సంబంధించి టన్నుకు గిట్టుబాటు ధరతో పాటు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రిని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కోరినట్లు తెలిపారు. దామల చెరువు పంచాయతీలో సుమారు 3,50,85,000 రూపాయలతో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించినట్లు తెలిపారు. స్వయం ఉపాధి అవకాశాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా నెట్వర్క్ ఆన్లైన్ డిజిటల్ కామర్స్ ద్వారా తిరు బండారాలను ఆన్లైన్ ద్వారా విక్రయాలు చేస్తున్న దామల చెరువు పంచాయతీకి చెందిన భువనేశ్వరిని ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధారెడ్డి అభినందించారు. అనంతరం పంచాయతీల్లోని సమస్యలను డ్రైనేజ్, వాటర్ ట్యాంక్, ఇంటి పట్టాలు, సీసీ రోడ్డు ఇతర సమస్యలను మహిళా నేత పులివర్తి సుధారెడ్డి దృష్టికి మహిళలు తీసుకొచ్చారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. త్వరితగతిన పరిష్కారం అయ్యే పనులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే సతీమణి పులివర్తి సుధారెడ్డి మహిళలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ గాయకుడు మనో దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొంచెం ముందుకు రా, నీ ఫేస్ షాడో అది ఆగాగు మార్చేయమని చెప్పండి సార్. ఎర్రచంద్రం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ హెడ్ సుబ్బరాయుడు గురువారం టాస్క్ ఫోర్స్ సిబ్బందికి మెడికల్ కిట్లను పంపిణీ చేశారు. అడవుల్లో కూంబింగ్కు వెళ్లే సిబ్బంది జంతువులు, రాళ్లు లాంటి వాటి వల్ల గాయాలకు లోనవుతూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో జారి పడటం వల్ల కండరాలు, ఎముకలకు గాయాలవుతూ ఉంటాయి. వారి కోసం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ తో పాటు మెడికల్ కిట్లను తెప్పించారు. వాటిని సుబ్బరాయుడు సిబ్బందికి పంపిణీ చేశారు. టాబ్లెట్లు, పెయిన్ జెల్ లాంటివి అందజేశారు. వాటిలో ఓఆర్ఎస్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, మోకాలి క్యాప్లు, బెల్టులు, పెయిన్ జెల్లు, సర్జికల్ డ్రెస్సింగ్, బ్యాండేజీతో పాటు 15 రకాల మెడిసిన్స్లు అందజేశారు. తరువాత ఆయన సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీలు బాలిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ఎండి షరీఫ్, ఆర్ఐ సాయి గిరిధర్, సిఏ సురేష్ కుమార్, ఎస్ఐ రఫీ, ఏసీఎఫ్ శ్రీనివాస్,
ఎఫ్ఆర్ఓ మురళీకృష్ణ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉచిత BMD పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ ఎముకలు, కీళ్ల నరముల వైద్య నిపుణులు డాక్టర్ బి సుకుమార్, ఇంటస్ ఫార్మా లిమిటెడ్ కంపెనీ ముంబై వారిచే ఉచిత పరీక్షలు చేయడంతో పాటు సలహాలు, సూచనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ 15 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఎముకల సాంద్రత పరిష్కరించుకోవాలని, ఎముకల సాంద్రత ఎంత తీసుకున్నా కాల్షియం సరిపోతుందా లేదా అనేది తెలుసుకోవటం కోసం క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఎముకల వైద్యుల్ని కలిసి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలన్నారు. ఎక్స్రే బోన్ డెన్సిటీ టెస్ట్ పరీక్షలతో ఎముకల సాంద్రతను తెలుసుకుని కాల్షియం పరిమాణాన్ని సాధ్యమైనంత వరకు ఆహారం ద్వారానే భర్తీ చేసుకోవాలన్నారు. 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరిలో ఎముకల సాంద్రత తగ్గడంలో అనుకూలత, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా పరీక్షలు నిర్వహించి వారిలోని ఎముకల సాంద్రతను తెలుసుకుని తగిన నివారణ చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. డాక్టర్ సుబ్బనాయుడు మాట్లాడుతూ ఎముకలలో కాల్షియం తగ్గడం వల్ల వచ్చే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ఈ వైద్య శిబిరం నందు సుమారు 70 మందికి పైగా పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుబ్బనాయుడు, డాక్టర్ హిమబిందు, ఫిజియోథెరపీ డాక్టర్ సునీత, సురేంద్ర, సుజాత, విశ్వనాథ్, పార్వతి, సీను, హేమంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఇంటాస్ ల్యాబ్ సహకారంతో ఉచితంగా నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే ఆస్టియోపోరోసిస్ లేకపోతే ఎముకలు గుల్లబారడం అనేది మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉండే సమస్య. ఈ ఎముకలు గుల్లబారడం అనేది మామూలుగా లేడీస్లో అయితే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మొదలవుతుంది. అదే మగవాళ్ళలో అయితే ఈ స్మోకింగు, ఆల్కహాలు లేకపోతే ఏమైనా స్టిరాయిడ్స్ వాడడము లేకపోతే ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉండే వాళ్ళలో ఉంటుంది. అందుకని ఈ ఎముకలు గుల్లబారినప్పుడు మామూలుగా ఉండే బోన్లో ఉండే చేవ సాంద్రత తగ్గి ఎముకలు విరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ పరీక్ష చేసుకొని దీంట్లో ఒక స్కోర్ వస్తుంది, T స్కోర్ అంటారు. అది -1.5 to 2.5 ఉంటే ఆస్టియోపీనియా అంటారు, మధ్య రకము. లేకపోతే -2.5 కంటే ఎక్కువ ఉంటే సివియర్ ఆస్టియోపోరోసిస్ అంటారు. వాళ్ళు తప్పనిసరిగా ఈ కాల్షియం సప్లిమెంట్ కానీ వైటమిన్ D3 సప్లిమెంట్ తీసుకోవాలి. అంతేకాకుండా ఆహారంలో ప్రోటీన్, కాల్షియంతో పాటు ప్రోటీన్ను ప్లస్ మిగతా మినరల్స్ అన్నీ ఉండేటట్టు సమతుల ఆహారం తప్పకుండా తీసుకోవాలి. అంతేకాకుండా ప్రతిరోజు నడక కానీ చిన్నపాటి వ్యాయామం చేయడం వల్ల ఎముకలు గుల్లబారడం అనేది తగ్గుతుంది. ఫ్యూచర్లో ఎముకలు విరిగే ప్రమాదం చాలా తగ్గే అవకాశం ఉంటుంది. మేము చూసే ఓపీలో సగం మంది లేడీస్ కానీ జెంట్స్ కానీ నడుము నొప్పితో వస్తుంటారు, లేకపోతే ముంజేయి విరగడం, రిస్ట్ విరగడం అటువంటి సమస్యలతో వస్తుంటారు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పరీక్షని 6 నెలలకు కానీ సంవత్సరం కానీ ఒకసారి చేసుకుని డాక్టర్ సలహా మేరకు మందులు, కాల్షియం కానీ వైటమిన్ D3 కానీ ప్లస్ ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. తిరుపతి రూరల్ పరిధిలో ఉండే తనపల్లి ఇందిరమ్మ ఇళ్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రేషన్ షాపుల ఏర్పాటు, బియ్యం కార్డులతో వినూత్న నిరసనతో తిరుపతి రూరల్ తహసీల్దార్ కార్యాలయం ముందర ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం రూరల్ తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు జయచంద్ర, సాయిలక్ష్మి, నరేంద్ర, మునిరాజ్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి రూరల్ పరిధిలోని తనపల్లిలో ఇందిరమ్మ కాలనీలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని అన్నారు. ఆ సమస్యలు పరిష్కారం కాక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వం నగరంలో ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు పేరుతో కాలనీ నిర్మించి వారికి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా గాలికి వదిలేసిందని అన్నారు. దాదాపు 1800 ఇళ్లలో కాపురం ఉంటున్నారని, దాదాపు 800 ఇళ్లలో కాపురం ఉంటున్నారని తెలిపారు. అదేవిధంగా రేషన్ షాపులు లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్న తనపల్లి, తురుచానూరు, తిరుపతిలో అగ్రహారం ఇలాంటి ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారని తెలిపారు. దీనివల్ల తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని, అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో తనపల్లికి వెళ్లి పిల్లలను వదిలి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గర్భిణీలు వాళ్ళకి ఇవ్వాల్సిన గుడ్లు ఇలాంటివన్నీ కూడా ఆ ప్రాంతానికి వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వేసిన బోర్లు రిపేర్లు రావడంతో దాన్ని పట్టించుకునే నాదుడే లేదని అన్నారు. మంచినీరు లేకపోవడం వలన తీవ్రంగా అల్లాడిపోతున్నారని,
కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని తహసీల్దార్ కార్యాలయం ముందున ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ధర్నాలో చిరంజీవి, యుగంధర్, మధు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ పంచాయతీలకు సంబంధించినటువంటి దాంట్లో మమ్మల్ని వాళ్ళు ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి ఎవరైనా ఒక పెద్ద వాళ్ళను పెట్టండి అని చెప్పిన దామినేడు ఇల్లు ఉన్నాయి. దామినేడు ఇల్లులో దాదాపు అక్కడ కూడా ఒక 2000 ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ నుంచి పంపించేసినారు. పంపించిన తర్వాత అక్కడ ఒక వైద్యశాలను ఏర్పాటు చేశారు, ఒక ఆర్ఎంపీ, ఒక డాక్టర్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాళ్ళకి నీళ్లు ఇస్తా ఉన్నారు. అక్కడ ఏదైనా ఉంటే అక్కడ అంగన్వాడీ స్కూల్ పెట్టినారు. అదేవిధంగా అక్కడ తిరుచానూరు పంచాయతీకి సంబంధించి వాళ్ళకి కలిపేస్తారు. ఏ సమస్య వచ్చినా ఆ పంచాయతీ అధికారులకు వెళ్ళి చెప్పుకోవడం, అక్కడ ఏదైనా సమస్యలు పరిష్కారం చేసుకోవడం. అట్లనే ఇక్కడ కూడా ఏదో ఒక పంచాయతీలో కనుక అవిలాల పంచాయతీ కలుపుతావా, లేకపోతే తిరుచానూరు పంచాయతీలో ఉంటావా, లేకపోతే తలపల్లి పంచాయతీ, ఏదైనా ఒక పంచాయతీకి సంబంధించినటువంటి దాంట్లో మనం మిర్చి చేస్తే వాళ్ళకి వెళ్ళి అధికారులకు సమస్యలు చెప్పుకునే రకంగా చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏదో పంచాయతీ చేస్తామని చెప్పని ఈరోజు మనం సిపిఎం పార్టీగా అడుగుతా ఉన్నాం. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం సమీపంలో గుర్తు తెలియని యువకుడు హత్యకు గురైన విషయాన్ని తిరుచానూరు పోలీసులు గుర్తించారు. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ జాతీయ రహదారిని ఆనుకుని దాదాపు 30 సంవత్సరాల వయసు కలిగిన యువకుడిని హత్య చేశారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా మారిపోవడంతో ఎటువంటి ఆధారాలు లభించలేదని తిరుచానూరు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని తిరుచానూరు పోలీసులు క్లూస్ టీం బృందం పరిశీలించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 19:20 రాత్రి ఇంటర్వెనింగ్ నైట్లో రేణిగుంట నుంచి చిత్తూరు వెళ్లే హైవే పక్కమ్మటి మన భీమవరం భోజనాలు అనే రోడ్డు పక్కన డాబా పక్కన దానికి దగ్గరలో ఒక 200 మీటర్ల తూర్పుగా రోడ్డుకి దాదాపు ఒక 50 మీటర్స్ దగ్గరలో ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ తెల్లవారుజామున గుర్తించడం జరిగింది. ఆ డెడ్ బాడీ ఆనవాలు పూర్తిగా స్క్రీన్ చేసేదానికోసం గుర్తుపట్టకుండా పెట్రోల్ ఇది ఏదైనా కానీ యాసిడ్ కానీ అలాంటి ఐటమ్స్తో కొరేజివ్ ఐటమ్స్తో పోసి ఆనవాళ్ళు లేకుండా తయారు చేసినట్టుగా అనిపిస్తుంది. అతను దాదాపు 35 సంవత్సరాలు అరౌండ్ వయసు ఉంటుంది. బాడీ కొంచెం ప్యూరిఫైన అయినట్టు కనిపిస్తుంది. ఎక్కడో చంపి తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. జేబులో ఆనవాళ్ళ కోసం తిరుపతి అని జస్ట్ లెటర్స్లో ఇంగ్లీష్ లెటర్స్లో రాసి జేబులో పెట్టి గుర్తింపు కార్డు చిన్నది ఒక అట్ట మీద రాసి కనపడతా ఉంది. ఈ డెడ్ బాడీ ప్రాథమికంగా కనపడుతున్నది. ఇప్పుడున్న అబ్జర్వేషన్ ప్రకారం ఏదన్నా ఉంటే బాగా డెడ్లీ వెపన్స్తో దాడి చేసి ఆ స్కల్ మీదను కాళ్ళు కూడా నరికినట్టుగా కనిపిస్తుంది. ఈ ఆధారాలను బట్టి బాడీని ముందు ఐడెంటిఫై చేయడం కోసం గత వారంగా రిపోర్ట్ అయిన మిస్సింగ్ కేసులను వివరాలు తీసుకొని దర్యాప్తు కొనసాగుతుంది. మర్డర్ అనేది క్లియర్గా ఓపెన్గా కనపడుతున్న అంశమే. అది ఉద్దేశపూర్వకంగానే జరిగి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైనా కానీ ఒక కంక్లూజన్ రావాలంటే పూర్తి దర్యాప్తు అయిన తర్వాత మాత్రమే చెప్పడానికి వీలవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము. చిత్తూరు కలెక్టరేట్ లో మహిళా ఉద్యోగుల ఫిర్యాదుల పెట్టెను సంయుక్తంగా ప్రారంభించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన నేపథ్యంలో గురువారం ఏర్పాట్లను అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి పరిశీలించిన టీటీడీ ఈవో శ్యామలారావు. తిరుపతిలో ప్రతిపక్షం బలమేంటో నిరూపిస్తాం. భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటాం. హెచ్చరించిన తిరుపతి నగర బూత్ కమిటీ అధ్యక్షురాలు ముప్పాల సాయి కుమారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.